కౌలు రైతుల సమస్యను పట్టించుకోవాలని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు విసా కిరణ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పీఆర్టీ భవన్లో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఇక 2011లోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు గుర్తింపు ఇస్తూ చట్టాన్ని తీసుకొచ్చిందని, కానీ దాన్ని ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలో కౌలు రైతులతో పట్టించుకోమని కేసీఆర్ కరాఖండిగా చెప్పారన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పి హామీ మరిచారని అన్నారు. ఎస్సీ కమిటీ విద్యాసాగర్ గారు రైతు పోరయాత్ర నుంచి స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాం. నా పేరు విసా కిరణ్ కుమార్. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఆదిలాబాద్లో జిల్లా స్థాయి కౌలు రైతుల సమావేశం జరుగుతుంది. దీనికి అనేక మండలాల నుంచి కౌలు రైతులు వచ్చి పాల్గొంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉందనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేశాము మొన్ననే మే-జూన్ నెలల్లో. దాని రిపోర్ట్ కూడా రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ మీడియా ముందు కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నాము. చాలా ముఖ్యంగా మనకు కనిపించినది ఏంటంటే, గత ప్రభుత్వంలో తెలంగాణలో అసలు కౌలు రైతులనే పట్టించుకోమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే కౌలు రైతులను గుర్తిస్తాము, కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇస్తాము, అన్ని పథకాలు వాళ్ళకి అందిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చెప్పారు. ఒక బహిరంగ లేఖ కూడా తెలంగాణ కౌలు రైతులందరికీ కూడా రాశారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కౌలు రైతులు గుర్తిస్తాము, వాళ్ళకి ఈ అన్ని పథకాలు అందిస్తాము, 6 గ్యారంటీల్లో కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని అరకొర చర్యలు కనిపిస్తున్నాయి, కానీ నిర్దిష్టంగా కౌలు రైతులందరికీ గుర్తించి కార్డులు ఇచ్చే ప్రక్రియ జరగట్లేదు. ప్రభుత్వం ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయట్లేదు, కార్డులు ఇవ్వట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక ఆదిలాబాద్ నుంచి కూడా అనేక మంది కౌలు రైతులు మాట్లాడారు. అందరూ కూడా చాలా స్పష్టంగా కోరుకుంటున్నది ఏంటంటే, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి పథకానికి కూడా ఏదో ఒక యాప్ పెట్టి ఆ యాప్లో ఓటీపీ భూ యజమానికి పోతుంది. ఆ భూ యజమాని పట్టుకొని ఓటీపీ తీసుకురావాలి. అంటే కౌలు రైతులకి యూరియా అందట్లేదు, కౌలు రైతులకి పంట నష్టపరిహారం అందట్లేదు. కౌలు రైతులు పంటను అమ్ముకోవడానికి పోయినా కూడా వరి పంట కానీ పత్తి